క్రింది వానిలో ద్వితీయ అవసరానికి చెందనిది? గృహం, నిద్ర, వస్త్రాలు, విద్య. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 నిద్ర. నిద్ర అనేది ప్రాథమిక అవసరం. డాట్ నందుండే ఉప పరీక్షల సంఖ్య. డాట్ డాట్ నందుండే ఉప పరీక్షల సంఖ్య ఎంత? ఆప్షన్ 3 8. ఆప్షన్ 3 8 ఉప పరీక్షలు. తొలి దశలో నిబంధితమైన జంతువు తదుపరి దశలో నిబంధిత ఉద్దీపనలను పోలిన ఉద్దీపనలకు సహితం నిబంధిత ప్రతిస్పందనలివ్వడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్ 3 సామాన్యీకరణ. అభ్యసన వక్రరేఖలో అభ్యసనం ఆగిపోయిందనే భ్రమ కలిగించే స్థాయి ఏది? ఆప్షన్ 3 పీఠభూమి దశ. పురోగమన అవరోధం ఏ రకమైన అభ్యసన బదలాయింపు? పురోగమన అవరోధం ఏ రకమైన అభ్యసన బదలాయింపు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు. సహభాగిత అభ్యసనానికి ఏ సిద్ధాంతం ఆధారం? సహభాగిత అభ్యసనానికి ఏ సిద్ధాంతం ఆధారం? ఆన్సర్ 4 వైగాట్స్కీ యొక్క సాంఘిక నిర్మాణాత్మకత సిద్ధాంతం ఆధారం. అభ్యసన అనుభవాలు అంటే ఏమిటి? అభ్యసన అనుభవాలు అంటే ఏంటి? ఆప్షన్ 2 లక్ష్యాల సాధనకు రూపొందించబడ్డ కృత్యాలే అభ్యసన అనుభవాలు. టోమేయో పాఠశాల ఎవరికి సంబంధించినది? ఆన్సర్ టెట్సుకో కురియోనాగి. NEP 2020 ప్రతిపాదిత భావన. ఆన్సర్ 3 గ్రేడ్ 6 నుండి వృత్తి విద్య. RTE ప్రకారం ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? RTE ప్రకారం ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయి విద్యార్థి నిష్పత్తి ఎంత? ఆప్షన్ 3 1:35. ఒకే విధమైన లక్షణాలు లేదా సంఘటనలు పంచుకునే వ్యక్తుల సమూహం నుండి ఏకకాలంలో దత్తాంశమునకు సేకరించడాన్ని ఇలా అంటారు. ఒకే విధమైన లక్షణాలు లేదా సంఘటనలు పంచుకునే వ్యక్తుల సమూహం నుండి ఏకకాలంలో దత్తాంశమునకు సేకరించడాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 కోహార్ట్ అధ్యయనం అంటారు. పెరుగుదల ఎల్లప్పుడూ అంచనా వేయదగ్గ దశల ద్వారా ఒక క్రమంలో పురోగమిస్తుందని నొక్కి చెప్పిన సిద్ధాంతం ఏది? ప్రశ్న మరోసారి. పెరుగుదల ఎల్లప్పుడూ అంచనా వేయదగ్గ దశల ద్వారా ఒక క్రమంలో పురోగమిస్తుందని నొక్కి చెప్పిన సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్నాల్డ్ గెసెల్ యొక్క పరిపక్వత సిద్ధాంతం. ఆన్సర్ ఆర్నాల్డ్ గెసెల్ యొక్క పరిపక్వత సిద్ధాంతం చెబుతుంది. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం లింగ వికాస క్రమం. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం లింగ వికాస క్రమం అనగా ఆప్షన్ 1 BCA లింగ గుర్తింపు, లింగ నిలకడ, లింగ స్థిరత్వం. మొదటగా లింగ గుర్తింపు, తర్వాత లింగ నిలకడ, ఆఖరికి లింగ స్థిరత్వం. ఎవరు ఏ వయసు వారిని పిల్లలుగా నిర్వచించారనే దాని ఆధారంగా జతపరచండి. ఇక్కడ జతపరచండి అని క్వశ్చన్ వచ్చింది.
కేర్ఫుల్గా చూడండి, ఆలోచించండి, కరెక్ట్ సమాధానం పెట్టండి. ఎవరు ఏ వయసు వారిని పిల్లలుగా నిర్వచించారనే దాని ఆధారంగా జతపరచండి. 1 3 to 10 years 3 నుండి 10 సంవత్సరాలు. 2 శైశవ మరియు యుక్త వయస్సు మధ్య వయస్సు. 3 14 సంవత్సరముల లోపు వయస్సు. ఆన్సర్ 3 1 సి 2 ఏ 3 బి. 1 సి అనగా 3 నుండి 10 సంవత్సరాల వయస్సు. ఆన్సర్ ఎలిజబెత్ బి హార్లాక్ పిల్లలు అని నిర్వచించారు. 3 నుండి 10 సంవత్సరాల వయసు ఉన్నవారు పిల్లలు అని చెప్పింది ఎలిజబెత్ హార్లాక్. సెకండ్ శైశవ మరియు యుక్త వయస్సు మధ్య వయస్సు అని చెప్పిన వారు ప్రొఫెసర్ కుప్పుస్వామి. థర్డ్ వన్ 14 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ పిల్లలే అని చెప్పిన వారు భారత జనాభా గణన 14 సంవత్సరముల లోపు వారు పిల్లలు అని చెప్తున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. వీరిలో అనువంశికవాదులు కానివారు ఎవరు? అనువంశికవాదులు కానివారు. ఆన్సర్ 3 ఓన్లీ సి వాట్సన్ బాగ్లే అనువంశికవాదులు కాదు. మిగిలిన వారందరూ అనువంశికవాదులే. ప్రవర్తనా సమస్య అయిన నేచర్ డెఫిసిట్ డిజార్డర్ భావనను ఉపయోగించిన వారు. ప్రవర్తనా సమస్య అయినటువంటి నేచర్ డెఫిసిట్ డిజార్డర్ను ఉపయోగించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 రిచర్డ్ లౌర్. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్, లైక్. దత్తాంశ సేకరణ నిర్ధారణ మాపనికి సంబంధించి భిన్నంగా ఉన్న దానిని కనుగొనండి. దత్తాంశ సేకరణ నిర్ధారణ మాపనికి సంబంధించి భిన్నంగా ఉన్న దాన్ని కనుగొనండి. ఆన్సర్ ఆప్షన్ 2 ద విజువలైజేషన్ పిక్చర్ స్కేల్. అభ్యసన కొరకు మదింపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అభ్యసన కొరకు మదింపు యొక్క ముఖ్య ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ 3 పిల్లలకు ఎలా నేర్చుకోవాలో నేర్పించడం అభ్యసనం కొరకు మదింపు యొక్క ఉద్దేశం. నిర్మాణాత్మకవాదం ప్రకారం జ్ఞాన నిర్మాణం బహుళ వ్యక్తీకరణలకు దారితీస్తుంది. కింది వాటిలో ఈ భావనతో విభేదించే అంశం ఏది? ప్రశ్న మరోసారి. నిర్మాణాత్మకవాదం ప్రకారం జ్ఞాన నిర్మాణం బహుళ వ్యక్తీకరణలకు దారితీస్తుంది. కింది వాటిలో ఈ భావనతో విభేదించే అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఇచ్చిన సమస్యకు అభ్యాసకుడు ఒకే రకమైన సమాధానం ఇవ్వడం. DOCCను విస్తరించగా. ఆప్షన్ 4 డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేటివ్ కోర్స్. ఇంటర్నెట్ రిలే చాట్ ప్రధానంగా దేని కొరకు ఉపయోగపడుతుంది? ఆన్సర్ రియల్ టైమ్ టెక్స్ట్ ఆధారిత కమ్యూనికేషన్. గుడ్ ప్రకారం మానవుని ఆశయం గాని అవసరం గాని తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే భావన ఏది? మానవుని ఆశయం గాని అవసరం గాని తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే భావన ఏది? ఆప్షన్ 3 కుంటనం ఫ్రస్ట్రేషన్. జాతీయ ICT విధానం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ICT ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ అమలులోకి వచ్చిన సంవత్సరం ఏది? ఆప్షన్ 3 2012. 2012. WC బాగ్లే
తాను రచించిన ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథంలో వీటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువని తెలిపారు. ప్రశ్న మరోసారి. డబ్ల్యూసి బాగ్లే తాను రచించిన ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథంలో వీటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువ అని తెలిపారు. అది ఏంటి? ఆప్షన్ 4. ఆన్సర్ 4. పాఠశాల వసతులకు మరియు వ్యక్తుల వికాసానికి సహసంబంధ గుణకం ఎక్కువ అని తెలిపారు. డిఏటి డాట్ పరీక్షల ఉద్భవానికి ఆధారాలు ఏంటి? డాట్ పరీక్షల ఉద్భవానికి ఆధారాలు. ఆన్సర్ ఆప్షన్ 2. థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. థర్స్టన్ యొక్క ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. ఐఈఆర్పిని విస్తరించండి. ఐఈఆర్పిని విస్తరించండి. ఆన్సర్ ఆప్షన్ 4. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్. పునరభ్యసనలో పొదుపు గణన దీనిని సూచిస్తుంది. పునరభ్యసనలో పొదుపు గణన దీనిని సూచిస్తుంది. ఆప్షన్ 1. మొదటి అభ్యసనలో మరియు పునరభ్యసనలో ప్రయత్నాల సంఖ్యల మధ్య తేడా. ఆన్సర్ మరోసారి. మొదటి అభ్యసనలో మరియు పునరభ్యసనలో ప్రయత్నాల సంఖ్యల మధ్య తేడాను సూచిస్తుంది. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకేమైనా క్లాసులు కావాల్సింటే కమెంట్ రూపంలో తెలియచేయండి. చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.